ఒక్కొక్కసారి మా ఆయన నన్ను తిట్టడం కరెక్టేలే అనిపిస్తది. ఈ మధ్య కాలంలో మతిమరుపు ఎక్కువైపోయిందనమాట. ఇంతకీ ఏమైందక్కా అంటారా? ఇంకా సన్‌ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ ఇలా అవిసె గింజలైతే తీసుకొస్తారండి. ఇంకా మామూలుగా వీటినైతే తినడం కష్టం కాదా! నానబెట్టుకొని తినాలంటే ఇంకొంచెం కష్టం మా వాడికైతేను. వీటినైతే ఇలా కాదు అని చెప్పి వీటిని ఫ్రై చేసి ఉప్పు నీళ్ళు చల్లేస్తాననమాట. ఆయిల్ లేకుండా ఫ్రై చేస్తానండి. చాలా అంటే చాలా బావుంటాయి ఉప్పొంగాను. ఇంకా చక్కగా తింటాడనమాట. ఇంకా పిస్తా, బాదం ఇవైతే మామూలుగానే తినేస్తాడనమాట. ఇంకా అదే అంటున్నారు మా ఆయన, "ఇది తెచ్చిపెట్టినయి కూడా చేసి పిల్లోడికి పెట్టుకోవడానికి కష్టం నీకు. ఒళ్ళంతా బరువు" అనైతే ఒక కారణం పట్టుకొని లాగిందే లాగుతా ఉంటారు. దీనికి తోడు మా లడ్డుగాడనమాట. ఆయన పెద్ద సారయితే ఈయన చిన్న సారనమాట. ఆయన డ్యూటీకెళ్తే ఈయనకి అప్పచెప్పాడనమాట. "నువ్వు సాయంత్రం మమ్మీ ఏం చేతట చూడాలిరా, డ్యూటీ నుంచి వచ్చేసరికి అన్నీ ఫ్రై చేసి పెట్టుండాలి. నువ్వు తినుండాలని" చెప్పి ఇంక ఈయనైతే నిలబడి మరీ నా చేతైతే ఇలా చేపిస్తున్నాడనమాట. ఒక్కొక్కసారి ముద్దొస్తాడండి. పర్లేదు చెప్తేను గుర్తు చేశాడనమాట. ఇంక రాంగానే ఇంక ఇలాగ అన్నీ ఫ్రై చేసుకొని బాటిల్‌లో ఎత్తిపెట్టేసి ఇలాగని కొన్ని కొన్ని ఇచ్చేస్తాననమాట.